హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవ్ గుండా, హిందూ ఐక్యత దళ్. ఇప్పుడు నార్మల్గా మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఎలా అయితే ప్రతి సంవత్సరం ఏవైతే కార్యక్రమాలు చేస్తానో అలాంటి కార్యక్రమాలే ఒక భగవంతుడు తన భక్తుడికి చేస్తున్నాడంటే ఎంత ఆశ్చర్యకరం. ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది? ఈ ఇన్సిడెంట్ అరుణాచలంలో జరుగుతుంది. ఇప్పటికీ అలాగే జరుగుతుంది. 600 సంవత్సరాలు 700 సంవత్సరాల నుంచి ఇలాగే కంటిన్యూ అవుతుంది. అరుణాచలేశ్వరుడు మన శివయ్య తన భక్తుడికి ప్రతి సంవత్సరం తన తండ్రి చనిపోతే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో అలాగే చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు స్టోరీలోకి వద్దాం. స్టోరీ కాదు, వాస్తవానికి వద్దాం. ఒక 600-700 సంవత్సరాల క్రితం ఏమైందంటే, మీరు చూడండి, అరుణాచలం గోపురాలు ఉన్నాయి కదా, అందులో ఒక గోపురం కట్టించింది వల్లాల మహారాజు అనమాట. ఆయన గొప్ప శివయ్య భక్తుడు. ఆయనకు పిల్లలు లేరు. ఒకసారి శివయ్య సాక్షాత్కారమై, ఇప్పటి నుంచి నేను నీ కొడుకుని, నువ్వు నా తండ్రివి, నీ తదనంతరం నేను ప్రతి సంవత్సరం వచ్చి నీకు పితృ కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి మాట ఇచ్చి అలాగే నిర్వహిస్తున్నారు అన్నమాట. రేపు అరుణాచలేశ్వరుడి ఆలయం మూసేస్తారనమాట. ఈరోజు రాత్రి ఏం చేస్తారంటే, అరుణాచలేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి విన్నపిస్తారనమాట. అంటే ఎలా? అయ్యా శివయ్య, రేపు మీ నాన్నగారు చనిపోయిన రోజు మనం ఆ పల్లెకి వెళ్ళాలి, కార్యక్రమాలు చేయాలని చెప్పేసి విన్నపించి శివయ్యని ఏవైతే ఉత్సాహాలు చేస్తారు కదా, ఆ రథంలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తారు అన్నమాట. రథమా లేదంటే పల్లకి, ఆ రెండింటి లేదు, నాకు తెలిసి పల్లకి అయి ఉంటుంది. పల్లకిలో అమ్మవారిని శివయ్యని తీసుకుని వెళ్ళి ఎక్కడైతే వల్లాల మహారాజు గారు తన దేహాన్ని వదిలారో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ వల్లాల మహారాజుకి చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేసేసి మళ్ళీ శివయ్య గారు అరుణాచలేశ్వరుడు మళ్ళీ అరుణాచలంకి వస్తారనమాట. ఈ సంఘటన 700 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. అంటే ఆ భక్తుడు ఎంత అదృష్టవంతుడు, సాక్షాత్తు శివయ్యతో ఇంత సేవ చేయించుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం తండ్రికి చేయాల్సిన ఏవైతే కర్మ కార్యక్రమాలు నిర్వహించుకునేలా చేయించుకున్నాడంటే నిజంగా ఆ భక్తుడికి వందనాలు, అలాగే ఆ శివయ్యకి కూడా వందనాలు. జై శ్రీరామ్.